నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। బుడమేరు గండ్ల పూడిక పనులను గత 5 రోజులుగా రాత్రింబవళ్లు గట్టుపైన నిలబడి వర్షంలో తడుస్తూ వేగవంతంగా జరిగేలాగా ఎప్పటికప్పుడు అధికారులు ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ మంత్రి ఎమ్మెల రామనాయుడు సూచనలు ఇస్తున్నారు। అక్కడందరితో కలిసి టిఫిన్ భోజనాలు చేస్తూ పనులను విశ్రాంతి అంటూ లేకుండా నిమగ్నమయ్యారు। పూడిక పనుల వద్ద మంత్రి రామనాయుడు దృశ్యాలను డ్రోన్ ద్వారా ఇలా బంధించారు। బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం। రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి। ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్ట వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది। చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గండ్లు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం। అదేవిధంగా నిన్న అయితే బుడవేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం, ఆ వేసినట్టు మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని 2 గంటలను పూడ్చాం। మూడవ గండి కూడా ఈరోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగనగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం। విజయవాడ నగరంలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు। శుక్రవారం విజయవాడలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు, సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ చదవడ నాగరాణి శుభాకాంక్షలు తెలిపారు। ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల కారణంగా ఇబ్బంది పడిన జిల్లా ప్రజలు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి పాడి పంటలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు। సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। గత కొంతకాలంగా వరదలతోటి వర్షాలతోటి అల్లాడిన ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతోటి ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి జీవించాలని విఘ్నేశ్వరుడి చల్లని ఆశీర్వాదాలు చల్లని చూపులు ఎప్పుడూ కూడా ఇక్కడ జిల్లా ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు। వరద బాధితుల సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తమకు తోచిన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు। విజయవాడలోని వరద పరిస్థితులు ప్రతి ఒక్కరు కలిసివేశాయని, సాయం అందించడానికి ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తున్నారని అన్నారు। భీమవరం నివాసి రవీంద్ర శ్రీరామ్ కమర్షియల్ కార్పొరేషన్ చైర్మన్ వేగ్నేశ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చదవడ నాగరానికి శుక్రవారం అందజేశారు। ఆపత్కాల సమయంలో మేమున్నామని ముందుకు వస్తున్న దాతలకు జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి కృతజ్ఞాభినందనలు తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లా వాసులు గత 5 రోజులుగా పెద్ద మనసును చాటుతూనే ఉన్నారనడంలో సందేహం లేదు। భీమవరం మండలం పెదామిరం స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వేగిరాజు శివవరం 5 లక్షలు, పూర్వ జిల్లా వాసి ప్రస్తుతం హైదరాబాద్లోని శ్రీ గోపికృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కల్మూరి గోపాలరాజు 5 లక్షల రూపాయల చెక్కులను వారి సహాయకులతో జిల్లా కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం జిల్లా కలెక్టర్కి అందజేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన ఆకస్మిక వరదల నుండి ప్రజలను ఆర్థికంగా మానసికంగా ధైర్యం కలిగించేందుకు దాతల సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు। డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజకం మెను అమలు నిర్దిష్టమైన సలహాలు సూచనలు చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు। శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెను అమలు వర్క్షాప్ లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు పోషకాహార విలువలతో కలిగిన మధ్యాహ్న భోజనం అందించాలన్నది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూపై అభిప్రాయాన్ని కోరడం జరిగిందని తెలిపారు. విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయంగా పెనుగొండ మండలం సిద్ధాంతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిబ్బంది 25,000 రూపాయల చెక్కును భీమవరం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి డిఈఓ జి నాగమన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎస్వివి ప్రసాద్ తదితరులు శుక్రవారం అందజేశారు. తుఫాను వరదలతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు విరిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు కోరారు. సిపిఐ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం భీమవరంలో వరద బాధితుల సహాయార్థం సిపిఐ ఆధ్వర్యంలో నిధి సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ బుడమేరు వాగు గండ్లు పడి 100 ఏళ్ల కాలంలో కనివిరిగిన రీతిలో విజయవాడను వరదలు ముంచెత్తాయని అన్నారు. వరదల కారణంగా విపరీతంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిందని అన్నారు. లక్షలాది మంది ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో దిక్కుతోచిన స్థితిలో బాధితుల సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మానవతా దృక్పథంతో ప్రజలు తమకు తోచిన రీతిలో సహకారం అందించి బాధితులను ఆదుకోవాలని భీమారావు కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసిటి వెంకట్రావు, చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సిక్లే పుష్పకుమారి, కోన గొల్లయ్య, కొడవతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడని భారీ వరదలు తుఫానుతో ముంచెత్తినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకరంగా మారింది. 100 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత విపరీతమైనటువంటి వరద వచ్చి ఇళ్ళు మొత్తం రోడ్లు అన్నీ జలమయమై ఇవాళ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిల్లలు అట్లాగనే పెద్దలు ముసలివాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఈ వరద కారణంగా చాలా చెప్పనలవి కాని పరిస్థితుల్లో అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వరద ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకొని ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ వరద ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సహాయ కార్యక్రమాలు అందించడానికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే అనేక మంది చనిపోయి ఇవాళ శవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి దుస్థితిలో ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతం అంతా కూడా ఉంది. ఇవాళ బుడమేరుకు వచ్చినటువంటి గండ్లు ఫలితంగా ఇవాళ ఇంత తీవ్ర నష్టాన్ని చవిచూసాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ తీవ్రంగా ఆస్తి నష్టం, ఇవాళ ప్రాణ నష్టం జరిగి వాళ్ళ అతలాకుతలమైనటువంటి ఇవాళ సర్వస్వం కోల్పోయినటువంటి వరద బాధితులను ఆదుకోవడం కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిధి విరాళాల సేకరణ వరద బాధితులను ఆదుకోవడం కోసం పిలుపునివ్వడం జరిగింది. శనివారం శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా భీమవరం పట్టణంలో వాడవాడల స్థానికులతో ఆధ్వర్యంలో వందలాది చలి పందిలు సిద్ధం వేస్తున్న సందడి కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం ఇక్కడ యువత శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో చవితి పందిల సందడి కాస్త తగ్గినప్పటికీ నిన్నటి నుండి పందిల ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి మేరకు పండుగనందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకునే విధంగా పందిళ్లకు అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో కూడా పందిళ్లకు అనుమతి ఇస్తున్నారు. గతంలో పోలిస్తే శ్రీ వినాయక విగ్రహాల అమ్మకాలు ఈసారి ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, పద్మాలయ థియేటర్, పాత స్పెన్సర్స్ ఎదురుగా భారీ విగ్రహాల అమ్మకాలు ఏర్పాటు చేశారు. ఉపాధి దినోత్సవం సందర్భంగా అత్తిల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బి ప్రవీణ్ రాయ్, బిఎస్ రత్నకుమార్ని సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు సింగలూరు చంద్రశేఖర్, కార్యదర్శి సీతార వెంకటనారాయణ, కోశాధికారి బి గంగాధర్రావు, దాసం బాబ్జీ, గాజుల వెంకటరత్నం, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ జిల్లా చైర్మన్ యాతం రాంబాబు, దండుమూరి వెంకటేశ్వరరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం రైల్వే స్టేషన్ రోడ్ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవం మీటింగ్ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అత్తిలి సెక్టర్ సూపర్వైజర్ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టర్ సూపర్వైజర్ కె కుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువలో ఉన్న ఆహారం గురించి వివరించారు. అంగన్వాడీ నుండి అందిన బాల సంజీవని కిట్స్ లో ఉన్న ఐటమ్స్ రాగి పిండి, అటుకులు, బెల్లం, ఖర్జూరం, చిక్కీలు ఏ విధంగా వాడుకోవాలో వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రసన్నత తల్లులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా బల్లిపాడు శ్రీ మదన గోపాల్ స్కూల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయకుడు ప్రకృతి ప్రియుడని, వినాయకుడిని పూజ చేసుకునే వారంతా తప్పనిసరిగా మట్టి వినాయకుడిని పూజించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నీలం అనిత, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఏఎం విజయలక్ష్మి అన్నారు. ఆర్వీల్ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
కేంద్రాలు అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్త ఉండాజోరపురాణి, గర్భిణీలు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాని తాత చేతుల మీదుగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ సభ్యత్ ప్రముఖ కొవ్వూరు వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ నూతన ప్రాథమిక సభ్యత్వ కార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం త్యాగ భావంతో దేశ సేవలో పనిచేయడానికి ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరి సాధారణ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. గన్నాథుని చవితి పర్వదినం సందర్భంగా తణుకులో సందడి నెలకొంది. వెంకటేశ్వర థియేటర్ నుండి వెంకటేశ్వర వారి ఆలయం వరకు వివిధ రకాలైన పత్రి, పండ్లు, వినాయకుని ప్రతిమలు, పాల విల్లులు, పూల విక్రయాల షాపులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయడంతో భక్తులు తమ అభిరుచులకు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నారు. బొజ్జ వినాయకుని ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్క ఇట్లా కదక్క, కొత్తగా ట్రెండింగ్ ఉండాలి. అవునా? అయితే ఇక చూసుకోరా. అరే ఆజా దేవా ఆజా, నీకు 9 రోజులు పూజ, ఆకల్లా తన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లే నన్నే సుతే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో, నువ్వు నిజే మోతలల్లా ఉంటాము చెయ్యయ్యో. పక్కకుండా పచ్చనిండా ఉండ్రాళ్ళని సల్లగుండా గండిగా నీకు పండగానే భాద్రపదమున జరిపేమయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తామో, నిన్ను భక్తి కంట చూసి నువ్వు ఖుషి అవుతావో. నీకు రంగులైట్లు వేసి ముస్తాబు మతో చేస్తామయ్యా, జోలు బాగా చేస్తామయ్యా. కొండ గాట్లతోటి నువ్వు వాడి పడయ్యో, మా ఇంటి పలారాలు జరారగించయ్యో. ధూల్పేట నుండి నిన్ను తెచ్చింది మొదలు, రోజు పంతులొచ్చి చదువుతాడు మంత్రాలు. తెల్లారుతదయ్య మాకు మోగుతుంటే మైకు, చల్లారకుండా దీపం పెట్టుతాము నీకు. రాత్రిరైతే భజన, జాతరే ఖజానన, ఏ చౌరస్తాల చూసినా సమితి నుండి నువ్వేనా. హైదరాబాద్ గణేశ ఖతర్నాకుంటావు హమేషా, నిన్ను చూడడానికి లైన్లు కడతారయ్యా. గణపతి పప్ప మోర్య అంటే దర్శనం ఇస్తావో, మన పేరులన్నీ తోటి వాళ్ళ ఫేమస్ అయ్యివో. మీరు శంకలల్ల జల్లితోలు పంటలెన్నో ఇస్తామయ్యా, నిన్ను నమ్మిత గణపయ్యా. దోస్తులెక్క నువ్వే మమ్ము దోస్తూ ఉంటావో, నిన్ను తలుసుకుంటే చాలు మమ్ము కాస్తూ ఉంటావో. పిండి బొమ్మగా పుట్టిన పైల్వానే నువ్వు, ఎదుటోడిని ఎకిలిగా చూడొద్దని చాటావు. అమ్మాయి అనే మనకు దేవుళ్ళన్నావు, దిమాగుండె దునియాలే వచ్చని చూపావు. చిత్రమైన రూపం ఎలుకని పాపం, సమజైతే చాలు మా పరేషాన్లు దూరం. ట్యాంకు పట్టు మీదకొచ్చే తరలిపోతావు నీలోకం. ఆ గంగమ్మ తల్లిని గండిపేటలుంచు గౌరీ తనయా, మా కళ్ళను బాపుతావో. సాగర్ ఒడ్ల చేరి నువ్వు కరిగిపోతావో, నీ ఇల్లు నువ్వు చేరితే నీ పండుగ కోసం. పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తణుకులో 500 మట్టి వినాయకుని విగ్రహాలను పంచిపెట్టారు. రంగులు వేసిన ప్రతిమలు కాకుండా మట్టి వినాయకుని ప్రతిమలు వాడి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.
యోగా శిష్యులు గోపాల్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణరాజు, రాహుల్, రంగనాథ్ రెడ్డి, సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడదాం. పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకుని మట్టి గణపతిని పూజిద్దాం. ప్రతి సంవత్సరం నాకు ఈ సంవత్సరం కూడా మన పతాంజలి ఆయుర్వేద షాప్లో మట్టి ప్రతిమలు పట్టి పెడుతున్నాం. అందరూ కూడా పూజ చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ మట్టి ప్రతిమలను ఉచితంగా తీసుకుని వెళ్ళి పూజ చేసుకుంటారని, ఏ విజ్ఞానం లేకుండా అందరూ కూడా బాగా పూజ చేసి ఆ గణపతిని బాగా ప్రార్థించి మరి మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, సర్వే జనస్థితిలో బాగుంటుంది, లోక సమస్య స్థితిలో ఉండాలి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తణుకు ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో వాసవిమాత ఆలయం వద్ద 1000 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. యువత అధ్యక్షులు గమని రాజశేఖర్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను అందజేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించాలని అన్నారు. వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం వల్ల పలు విపత్తులు సంభవిస్తున్నాయని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షణకు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో గమని రాము, పొల్ల పెద్దబాబు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక 4 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా 2000 విగ్రహాలు, మట్టి విగ్రహాలు, ఆత్కర్పూరం, నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్లు, అగరబత్తి, ఒక్కపొడి ఇవన్నీ ఆర్వైస్ యువతరపున ఇస్తున్నామండి. పర్యావరణ హితం నిమిత్తం మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇది అప్పుడే 4వ ఏడు మొత్తం అందరూ కాంట్రిబ్యూషన్ తోటి చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడ గుడి దగ్గర 1000 విగ్రహాలు, నరేంద్ర సెంటర్ దగ్గర 1000 విగ్రహాలు పంచిపెడతాం ప్రతి సంవత్సరం. అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని మేము కోరుతున్నాం. తణుకు మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తణుకులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ వాసులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా మంచి విషయమని అన్నారు. ప్రతి వాడలో ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక వినాయక చవితి అని, అటువంటి కార్యక్రమాన్ని పర్యావరణం రక్షించే విధంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం సులభమని, నియోజకవర్గ ప్రజలు పర్యావరణం కాపాడే విధంగా బాధ్యతగా రంగులు, కెమికల్స్ లేని మట్టి విగ్రహాలను పూజించి సమాజ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు. మైత్రి లయన్స్ క్లబ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినాయక చవితి అనేది మొదటి పండుగ, అందరిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. ఈ పండుగ యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు.
ప్రతి వాడవాడలా ప్రతి ఇంటిలోనూ కూడా వినాయకుని ప్రతిమలను ప్రతిష్ఠించి వినాయక నవరాత్రులు చేయడంతో పాటుగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు ఆశీస్సు నుండి ఈ కార్యక్రమంతో ఈ పండుగతో మొదలై రాబోయే రోజుల్లో మరిన్ని పండుగలు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని నింపుతాయనేది మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అధిక ఎండలు, అధిక వర్షాలు, వరదలు, విపత్తులు సంభవిస్తున్నాయంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన మాత్రమే ఇది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించి పర్యావరణాన్ని కాపాడే విధంగా మన వంతు బాధ్యతగా ఈరోజు రంగులు లేనటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా కెమికల్స్ లేనటువంటి వినాయకుని విగ్రహాలు, మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా బాధ్యత తీసుకుని అందరం కూడా ఈ సమాజ పురోభివృద్ధికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మట్టి విగ్రహాల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి మైత్రి లయన్స్ క్లబ్ వంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటా కూడా నూతన శోభ సంతరించుకొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వినాయకుని ఆశీస్సులతో మరింత వృద్ధిలోనికి అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పర్యావరణం రక్షిద్దాం, మట్టి వినాయకుని పూజిద్దామనే నినాదంతో తణుకులో రూట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలతో ర్యాలీ చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా రకరకాల రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుని విగ్రహాలతో చాలా మంది పూజిస్తారని, దానివల్ల నిమజ్జనం చేసిన తర్వాత ఆ విగ్రహాలు నీటిలో కరగకుండా రకరకాల రంగుల నీటిలో కాలుష్యమై పర్యావరణం అంత ఇబ్బందిగా మారుతోందని అన్నారు. మట్టితో చేసిన వినాయకుని పూజించుకుంటే పర్యావరణాన్ని మనమే కాపాడినట్లు అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్, డివిఎస్ వర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులచే మట్టి విగ్రహాలు తయారు చేయించారు. ప్రిన్సిపల్ ఆర్ రవీంద్రనాథ్ మట్టి ప్రతిమల ప్రాధాన్యతను తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, సంయుక్త కార్యదర్శి చిట్టూరు వెంకటకృష్ణారావు, కార్యదర్శి రీనా సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.